4-5 బట్టి పట్టిన శ్లోకాలు తప్ప నాకే శాస్త్రాలు తెలియవు. కానీ ఒక్కటి మాత్రం నిజం, దేవుడున్నాడు, పాపకేమీ కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్ముల్ని వాళ్ళ తాతయ్య దగ్గరికి కానీ పెదనాన్న దగ్గరికి కానీ తీసుకెళ్ళద్దు. ఆ అమ్ములు వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు చంపేస్తారు. అక్కడ పడుకోబెట్టండి. ఏమైందే తల్లి నీకు? అవ్వా, నువ్వు అమ్మను చూస్తూ నేను ఇప్పుడే వస్తా. నాన్న, ఏంటి నాన్న? మన ఇంట్లో కుక్క పిల్ల పుట్టినరోజు జరిపితే 500 మంది వచ్చారు. మీకు జలుబు చేసిందని తెలిసి 100 మంది ఫోన్ చేసి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు. నాకు కిడ్నీ కావాలని తెలుసుకోవడం, నన్ను చూడటానికి ఒక్కడు కూడా రాలేదు నాన్న. బలవంతంగా కిడ్నీ పీక్కుంటామని భయం నా కొడుకులకి. ఇన్ని ఆస్తులు సంపాదించావు నాన్న. ఒక్క ఆత్మీయుని సంపాదించుంటే ఎంత బాగుండేదో. నాన్న, నాకు బతకాలని ఉంది. నాకు బతకాలంది నాన్న. నేను బతకాలి. నేను బతకాలన్నా. అలా బాధపడుకున్నా, ఎలాగైనా నిన్ను నేను బతికించుకుంటాను. ఎలా నన్ను? సార్, ఇతనికైనా సార్ ఆరోగ్యం బాగుండలేదన్నారు. నీకెందుకయ్యా? డాక్టర్ గారు చెప్పారండి. బహుశా నా కిడ్నీ మీ అబ్బాయి సరిపోవచ్చాం సార్. మా అబ్బాయికే కనుక నీ కిడ్నీ పనికొస్తే నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను చెప్పు. ఎంత కావాలో చెప్పు. ఓ 10 లక్షలు ఇమ్మంటావా? అంత డబ్బు నాకెందుకు సార్? అమ్ముల ఆపరేషన్కి ఒక 5 లక్షలు కావాలి. అది ఇస్తే చాలు. ఇవి నా కిడ్నీ రిపోర్ట్లు సార్. నేను ఒక్కసారి మా కాలనీకి వెళ్ళొస్తాను. మీరు డాక్టర్ గారికి చూపించుకోండి సార్. రోడ్డు మీద నన్ను నెట్టేసి పారిపోతావరా? ఇప్పుడు ఎక్కడికి పోతావరా? రేయ్, జీప్ ఎక్కించు రవిని. సార్ సార్ సార్, పాపకు ఆపరేషన్ సార్. నన్ను వెళ్ళండి సార్. ఎక్కరా జీపు? అయ్యో, ఏమైంది? ఉండమ్మా, డాక్టర్ని తీసుకొస్తాను. ఏమ్మా, కొంచెం పాపని తీసుకోమ్మా, ఇప్పుడే వస్తాను. డాక్టర్మా, చూడమ్మా. మీరేం భయపడకండి. వెళ్ళి ఇంజెక్షన్ తీసుకుందా? ఓకే డాక్టర్. డాక్టర్, ఇన్ని కోర్టుకు తీసుకెళ్ళండి. సార్ సార్ సార్, ప్లీజ్ సార్. పోనీయండి సార్, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి వాడు చెప్పింది నిజమో కాదో తెలుసుకుందాం సార్. ఇదేమైనా కమిషన్ ఇచ్చాడు నీకు? ఇటు ముఠాలో మెంబరు నువ్వు? కోర్టుకు తీసుకెళ్ళవా స్వామి? నీ అబ్బా, ఆపరేషన్ చేయకపోతే అమ్ములు చచ్చిపోతారంటే వినవేర దొంగ నా కొడక. నీ అబ్బా, నీకు ఇవాళ ముడిదిరా. నీకు ఇవాళ ముడిది. నీ యొక్క దేశ పోలీసుల మీదే తిరగబడ్డాడంటే వీడు మామూలు దొంగ కాదు, నక్సలైట్. వీడిని రెడీ చేయండి. అలాగే సార్.
దెబ్బ తగిలింది సార్. వెళ్ళి జీప్ రెడీ చేయి. ఎస్ సార్. మీ మనవరాలమ్మా? కాదమ్మా. మీ అబ్బాయి తీసుకొచ్చి చేర్పిస్తే మీ మనవరాలేమో అనుకున్నాను. పాపం మీ అబ్బాయి ఈ పాప కోసం ఎంతగా తపన పడుతున్నాడో. ఇది ఏం పిల్లో కానీ ఈ పిల్లొచ్చిన దగ్గర నుంచి ఆడికి అన్నీ కష్టాలే. ఆడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆడెప్పుడూ మంది కోసమే కానీ ఆడి గురించి ఆడు ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఈ పిల్లని బతికించడం కోసం ఆడు ఎన్ని పాటలు పడుతున్నాడో ఏంటో. ఈ పిల్ల బతుకు ఆడి సావుకొచ్చింది. పోలీసు వాళ్ళని కొట్టడం ఎంత నేరమో తెలుసా? అనవసరంగా ఎందుకురా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? నా ప్రాణాలు దేవుని సార్. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే పాప ఈ లోకం నుండి వెళ్ళిపోతుంది సార్. నా పరిస్థితి చూసే నన్ను వదిలేండి సార్. పరందాం. పరందామయ్య, వాడి ముఠాలోని సభ్యుల్ని చూపిస్తానంటే వాడిని తీసుకుని మనం గటకేసరి పోతున్నాం. మధ్య దారిలో నీ దగ్గర తుపాకీ లాక్కుని వాడు కాల్పులు జరిపాడు. మనము కాల్పులు జరిపాం. ఆ ఎదురు కాల్పుల్లో వాడు చచ్చాడు. అర్థమైందా? పాపం వాడు ఒట్టి అమాయకుడిలా ఉన్నాడు. అన్యాయం అయిపోతాడు. వదిలేయండి సార్. ఓహో, నరసింహ సార్, ఆ ఎదురు కాల్పుల్లో మన పరందామి కూడా చచ్చిపోతాడంట. చేతులు గట్టి లోపల పడాయి. తప్పైపోయింది సార్. పిల్లలు కలవండి. అందుకే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది. మీరందరూ వెళ్ళి జీపులో కూర్చోండి. మీరెవరూ లోపలికి రావద్దు, ఎవరిని రానివ్వద్దు. వెళ్ళండి. రారా, గట్టకేసరి పోదాం. రారా రారా. బామ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏమైపోయావు? చెబుతాలే రావే. ఒరే కిట్టయ్యా, మరి ఏమైంది బామ్మా? మా నమ్ములు అమ్ములు కనపట్టం లేదురా. కనిపించట్లేదా? ఎక్కడ ఉండుంటదిలేవే. లేదండి, అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ కనిపించట్లేదా? అమ్ములు ఏమైంది బామ్మా? ఏమోరా. ఏమ్మా, మా అమ్ములు ఎట్టెళ్ళిందో చూసారా? తెలియదు అంకుల్, నేను పడుకున్నాను. మీరేమైనా చూసారా సార్? చూడలేదు. అమ్ములు 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 అమ్ములు. హాస్పిటల్ అనుకున్నా, ఇల్లు అనుకున్నా. ఏయ్, నా అమ్ములు కనపట్లేదురా. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండవే. నేను అమ్ములు ఎక్కడికి వెళ్ళిందో వెతికి తెస్తాను. అమ్ములు అమ్ములు అమ్ములు